హలో స్టూడెంట్స్, డిగ్రీ 5th సెమిస్టర్లో ఆర్గనైజేషన్ బిహేవియర్ ఈ పేపర్ ఎవరికైతే ఉందో బీబీఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, ఎవరైతే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నారో ఈ పేపర్ అయితే ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఇంకో పేపర్ వచ్చేసి మనకి లేబర్ రిజిస్ట్రేషన్ అండ్ కంపెన్సేషన్ మేనేజ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి మనకి సెకండ్ పేపర్ అనమాట, ఆర్గనైజేషన్ బిహేవియర్. ఇందులో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి యూనిట్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. యూనిట్ 1 వచ్చేసి ఆర్గనైజేషనల్ బిహేవియర్, అలాగే యూనిట్ 2 వచ్చేసి గ్రూప్ డైనమిక్స్, అలాగే యూనిట్ 3 వచ్చేసి లీడర్షిప్, యూనిట్ 4 వచ్చేసి మేనేజ్మెంట్ ఆఫ్ చేంజ్, అలాగే యూనిట్ 5 వచ్చేసి ఆర్గనైజేషనల్ కల్చర్. సో ఇది మనకి టోటల్గా సిలబస్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి యూనిట్ 1లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. సో యూనిట్ 1లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ డిఫైన్ పర్సనాలిటీ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ ది వర్క్ ప్లేస్, అలాగే 8th క్వశ్చన్ డిస్క్రైబ్ ద స్టేజెస్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఈ 2లోంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా తెస్తారు పర్సనాలిటీ మీద, ఓకేనా. సో ఖచ్చితంగా ఈ 2 క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఈ 2లోంచి ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మనకి డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లో అయితే ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉందన్నమాట. డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ ఇన్ మోడర్న్ ఆర్గనైజేషన్స్, అలాగే సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్ యాజ్ ఏ డిసిప్లిన్, అలాగే థర్డ్ క్వశ్చన్ ఐడెంటిఫై అండ్ ఎక్స్ప్లెయిన్ ద కీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, అలాగే పర్సెప్షన్ ఫ్యాక్టర్స్. సో డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి పర్సెప్షన్ కూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ వాల్యూస్ అండ్ యాటిట్యూడ్స్ ఇన్ షేపింగ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, అలాగే 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లెర్నింగ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, 11th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద మేజర్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్ రిలవెంట్ టు ఎంప్లాయీ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, అలాగే డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ మనకి అప్కమింగ్ యూనిట్స్లో అయితే డీప్గా అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి 13th క్వశ్చన్ ఎవాల్యుయేట్ ద లీడర్షిప్ బిట్వీన్ పర్సనాలిటీ ట్రైట్స్ అండ్ జాబ్ పర్ఫార్మెన్స్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఏవైతే గన్ షాట్ క్వశ్చన్స్ అనేది చెప్పానో 7th క్వశ్చన్, 8th క్వశ్చన్ ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. యూనిట్ 1 నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు మనకి ఎగ్జామ్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. స్టేజెస్ ఆఫ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, అలాగే థియరీస్ ఆఫ్ లెర్నింగ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్. సో డెఫినెట్గా 9th క్వశ్చన్, 8th క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కింద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, అలాగే పర్సెప్షన్ కాన్సెప్ట్, అలాగే ప్రాసెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సెప్షన్, అలాగే వాల్యూస్ అండ్ యాటిట్యూడ్స్ డెఫినేషన్, పర్సనాలిటీ మీనింగ్. సో ఇవి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. యూనిట్ 1 నుంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 గ్రూప్ డైనమిక్స్. ఇందులో మనకి గన్ షాట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. 2nd క్వశ్చన్, 4th క్వశ్చన్, 8th క్వశ్చన్ డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. సో ఈ 3లోంచి ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారు. మనకి డిఫరెన్షియేట్ బిట్వీన్ గ్రూప్స్ అండ్ టీమ్స్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అనేది మనకి షార్ట్ ఆన్సర్లో ఇస్తారు. అలాగే మనకి లాంగ్ ఆన్సర్లో కూడా ఇచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉందన్నమాట. సో డెఫినెట్గా 8th క్వశ్చన్ అనేది ముందుగా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత 2nd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద స్టేజెస్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్, అలాగే 4th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ అండ్ దేర్ ఫంక్షన్స్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. సో మనకి గ్రూప్ డైనమిక్స్లో సో డెఫినెట్గా మీరు 2nd క్వశ్చన్, 4th క్వశ్చన్, 8th క్వశ్చన్ అనేది ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ డిఫైన్ గ్రూప్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ గ్రూప్ డైనమిక్స్, అలాగే 3rd క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ అన్ ఆర్గనైజేషనల్ సెట్టింగ్, అలాగే 5th క్వశ్చన్ అనలైజ్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ గ్రూప్ ఎఫెక్టివ్నెస్, అలాగే 6th క్వశ్చన్ డిఫైన్ గ్రూప్ కోహెసివ్నెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఇంపార్టెన్స్ ఇన్ టీమ్ పర్ఫార్మెన్స్, అలాగే వేరియస్ టైప్స్ ఆఫ్ టీమ్స్ కామన్లీ ఫౌండ్ ఇన్ ఆర్గనైజేషన్స్, అలాగే 10th క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద కామన్ కాజెస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ గ్రూప్స్, అలాగే 12th క్వశ్చన్ ఎగ్జామిన్ ద టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్, అలాగే 14th క్వశ్చన్ జోహ్రీ విండో మోడల్. ఇది కూడా మనకి డెఫినెట్ క్వశ్చన్ అనమాట. 14th క్వశ్చన్ ఇది కూడా మనకి గన్ షాట్ క్వశ్చన్స్ కింద మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. జోహ్రీ విండో మోడల్ డెఫినెట్ క్వశ్చన్ అనమాట. యూనిట్ 2 నుంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారనమాట. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. గ్రూప్ డైనమిక్స్ డెఫినేషన్, స్టేజెస్, అలాగే క్యారెక్టరిస్టిక్స్, టైప్స్ ఆఫ్ గ్రూప్స్, ఫ్యాక్టర్స్, అలాగే గ్రూప్ డెసిషన్ మేకింగ్, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, అలాగే డిఫరెన్షియేట్ బిట్వీన్ గ్రూప్స్ అండ్ టీమ్స్, టైప్స్ ఆఫ్ టీమ్స్,
జోహరీ విండో కీ ఫీచర్స్. సో మనకి యూనిట్ 2 నుంచి షార్ట్ ఆన్సర్లో ఒక క్వశ్చన్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్